అండి, గుడ్ ఈవినింగ్. ఈరోజు మనకు టెట్లో ఒక ఇంపార్టెంట్ బిట్ అండి. ఇది 10th క్లాస్ బుక్లో నుండి పక్కా దీంట్లో నుంచి బిట్ పడుతుందండి. మనకు టెట్ గురించి డిఎస్సి గురించి నేను వీడియోస్ చేయాలి అంటే కంపల్సరీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసుకోండి. సో మీకు టెట్లో కంపల్సరీ 80 అబౌవ్ కంపల్సరీ దాటేటట్టు చేస్తా అండి. ఈరోజు హిమాలయాల గురించి తెలుసుకుందాము. హిమాలయ పర్వతాలు ఒక చాపం వలె పడమర నుంచి తూర్పుకి అండి. పడమర నుంచి తూర్పుకి 2400 కిలోమీటర్ల పొడవున విస్తరించి ఉన్నాయి. మనం హిమాలయాలు ఎక్కడి నుండి ఎక్కడికి విస్తరించినాయి అని అడుగుతారు. దానికి ఏం చెప్పాలంటే పడమర నుంచి తూర్పుకి, వెస్ట్ టు ఈస్ట్ అండి. వెస్ట్ టు ఈస్ట్, భూమి కూడా వెస్ట్ టు ఈస్ట్ తిరుగుతుంది కదా. సో హిమాలయాలు కూడా వెస్ట్ టు ఈస్ట్. ఓకే. సో పశ్చిమ ప్రాంతంలో ఇవి 500 కిలోమీటర్ల వెడల్పు ఉంటాయి. మధ్య తూర్పు ప్రాంతాల్లో 200 కిలోమీటర్లు వెడల్పు. పశ్చిమ ప్రాంతంలో వెడల్పు ఎక్కువ. ఓకేనా. పశ్చిమంలో వెడల్పు ఎక్కువ ఉంటాయి, 500 కిలోమీటర్ల వెడల్పు. మధ్య తూర్పులో మాత్రం 200 కిలోమీటర్లు. హిమాలయాలు సమాంతరంగా ఉండే 3 పర్వత శ్రేణులు ఉన్నాయి. ఓకేనా. విశాలమైన పీఠభూములతో ఈ పర్వత శ్రేణులు వేరు చేయబడి ఉన్నాయి. అన్నిటికన్నా ఉత్తరాన ఉన్న పర్వత శ్రేణిని ఏమంటారంటే హిమాద్రి అంటారు. ఉత్తరాన ఉన్నదాన్ని హిమాద్రి. హిమాద్రి మొత్తం మంచుతో కప్పబడి ఉంటుంది. దీనిలో అనేక హిమనీనాదాలు కూడా ఉంటాయి. సో హిమనీనాదాలు ఎప్పుడు కదులుతూ ఉంటాయండి, అందుకని వీటిని జీవనదులని కూడా అంటారు. మధ్య హిమాలయాల్ని హిమాచల్ అంటారు, లేకపోతే నిమ్న హిమాలయాలు అంటారు. దక్షిణాన ఉన్న శివాలిక్ శ్రేణి, ఉత్తరాన ఉన్న ఉన్నత హిమాలయాల మధ్యన సమాంతరంగా ఉన్న పర్వత శ్రేణుల మధ్య హిమాలయాలు. ఓకేనా. దక్షిణాన ఉన్న శివాలిక్ శ్రేణి మరియు ఉత్తరాన ఉన్న హిమాలయాల మధ్య, ఓకేనా, సమాంతరంగా ఉన్నటువంటి పర్వత శ్రేణులు ఇవి మధ్య హిమాలయాలు అంటారు. నిమ్న హిమాలయాలు అంటారు, హిమాచల్ అని కూడా అంటారు. ఓకేనా. ఈ శ్రేణులు జటిలమైన వ్యవస్థ కలిగి ఉంటాయి. 60 నుండి 80 కిలోమీటర్ల వెడల్పుతో ఉంటాయి. సముద్ర మట్టం నుండి 3500 నుండి 4500 మీటర్ల వరకు ఉంటాయి. ఓకేనా. వివిధ ఎత్తులలో ఉంటాయి. చాలా పర్వత శిఖరాలు సముద్ర మట్టం నుండి 5050 మీటర్ల కన్నా ఎక్కువ ఎత్తులో సంవత్సరం పొడవునా మంచుతో కప్పబడి ఉంటాయి. మనకేం లేదండి, హిమాలయాల నుండి ఎక్కడి నుండి ఎక్కడికి విస్తరించాయి, ఎక్కడి నుండి ఎక్కడికి, వెస్ట్ టు ఈస్ట్. వెస్ట్ టు ఈస్ట్, పడమర నుంచి తూర్పుకి 2400 కిలోమీటర్లు, 500 కిలోమీటర్లు వెడల్పు ఉంటాయి పశ్చిమాన. మధ్య తూర్పులో 200 కిలోమీటర్లు వెడల్పు ఉంటాయి. పశ్చిమ ప్రాంతంలో వెడల్పు ఎక్కువ. 3 శ్రేణులు విభజించబడి ఉంటాయి. ఉన్నత హిమాలయాలు, మధ్య హిమాలయాలు, నిమ్న హిమాలయాలు అంటే శివాలిక్ శ్రేణి. ఇంకొకటి ఉంటుందన్నమాట, మధ్య హిమాలయాలనే ఏమంటారంటే హిమాచల్ అంటారు, లేకపోతే నిమ్న హిమాలయాలు అని కూడా అంటారు. ఓకేనా. మధ్య హిమాలయాలు శివాలిక్ శ్రేణి అని కూడా ఉంటారు. తర్వాత మిడిల్ రేంజ్. ఈ మిడిల్ రేంజ్లోనే పీర్పంజల్ ఉంటుందండి. పీర్పంజల్, దౌల్ధార్, ముస్సోరీ. ఓకేనా. ఇవన్నీ ఎక్కడ ఉంటాయి, మధ్య హిమాలయాల్లో ఉంటాయి. మహాభారత్ లేక్ మొదలైనవన్నీ ఇవన్నీ కూడా మధ్య హిమాలయాల్లోనే ఉంటాయి. కాశ్మీర్ ఉంటుంది. పీర్పంజల్ శ్రేణి పొడవైనది మరియు ముఖ్యమైనది. పీర్పంజల్, జస్కర్ శ్రేణుల మధ్య ప్రఖ్యాతిగాంచిన కాశ్మీర్ లోయ ఆగ్నేయం నుండి వాయవ్య దిశగా 135 కిలోమీటర్లు వ్యాపించి ఉంటుంది. ఆగ్నేయం నుండి వాయవ్య దిశగా. ఓకేనా. లాస్ట్కి వచ్చేసి డార్జిలింగ్ వంటివి కూడా, ఇవన్నీ వేసవి విడుదల అన్నీ కూడా మధ్య హిమాలయాల్లోనే ఉంటాయి. ఈ నాగ శ్రేణులు, తీబా శ్రేణులు. ఓకేనా. ముస్సోరీ ఈ 120 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. ముస్సోరీ నుండి డాన్స్ మధ్య ఉన్న విస్తరించి ఉంటుంది అన్నమాట. ఇది మధ్య హిమాలయాలు. ఓకేనా. నాగ్, తీబా శ్రేణులు కూడా మధ్య హిమాలయాల్లోనే ఉంటాయి. కాశ్మీర్లో ఉన్న పీర్పంజల్ శ్రేణి కూడా మధ్య హిమాలయాలనే. ఇది అత్యంత పొడవైనది. పీర్పంజల్, దౌల్ధార్, ముస్సోరీ, నాగ్, తీబా, మహాభారత లేక్ మొదలైనవన్నీ కూడా మధ్య హిమాలయాల్లోనే ఉంటాయి. ఓకేనా.
ఈ పిరిపంజల్ మరియు జస్కర్ శ్రేణులు ప్రఖ్యాతిగాంచిన కాశ్మీర్ లోయ. పిరిపంజల్ మరియు జస్కర్ శ్రేణుల మధ్య కాశ్మీర్ లోయ ఆగ్నేయం నుండి వాయవ్య దిశగా 135 కిలోమీటర్లు ఉంది. ఓకేనా, ఇలాగే కంపల్సరీ బిట్ వస్తుంది. హిమాలయాలు, మధ్య హిమాలయాలు ఏమేమి ఉన్నాయి, వేసవి విడిదిలు అంటే వేసవి కాలంలో విడుదలు ఉంటాయి కదా, సిమ్లా, ముస్సోరీ, రాణికేట్, నైనికేట్, ఆల్మోరా ఇవన్నీ ఏడు ఉన్నాయి. డార్జిలింగ్ వంటి హిమాలయ వేసవి విడుదలు ఎక్కువగా ఏడుంటాయి అంటే మధ్య హిమాలయాలు. ఎక్కడ నుండి ఎక్కడికి వ్యాపించినాయి అంటే పడమర నుంచి తూర్పుకు 2400 కిలోమీటర్లు. ఇవి పశ్చిమం వైపు వెడల్పు ఎక్కువ, తూర్పు మధ్య భాగంలో వెడల్పు తక్కువ 200 కిలోమీటర్లు ఇట్లా అన్నమాట. దీని గురించి అడుగుతారు, హిమాలయాల గురించి బిట్ వస్తుంది. సో అందుకని ఇది ఎక్స్ప్లెయిన్ చేసిన కదా. శివాలిక్ శ్రేణి కూడా ఉంటుంది, దాని గురించి నెక్స్ట్ వీడియోలో చెప్తా. ఓకే అండి, ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి, చేస్తే నాకు మోటివేషన్ వచ్చి ఇంకొంచెం ఎక్కువ వీడియో చేయడానికి వీలుంటుందండి. సరేనా, థ్యాంక్ యూ.